ఋతుపవనాలు రైతులను మోసం చేశాయి. వర్షం కోసం అన్నదాత ఎదురు చూస్తూ ఉన్నారు. నెల రోజుల క్రితమే సమయానికంటే ముందే ఋతుపవనాలు పలకరించడంతో ఎంతో సంతోషంగా విత్తనాలు వేసుకున్నారు. కానీ ఇప్పుడు వర్షాలు సకాలంలో పడక విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు తెచ్చి పంటలు వేశామని ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు నిరాశలో కూరుకుపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముందే ఆ ఋతుపవనాలు రావడంతో కూడా అంతా కాలం అవుతుందని ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ముందస్తుగా మొత్తం కూడా అంతా సాగు చేసుకొని కూడా గింజలు వేసినటువంటి పరిస్థితి. కానీ తీరా ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో వర్షాల కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కొంతమంది గింజలు పెట్టిన వారు ఉన్నారు, అదేవిధంగా పెట్టని వారు ఉన్నారు. పెట్టిన వారి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా మారిందని చెప్పవచ్చు. పెట్టుబడి తెచ్చి కూడా అప్పులు తెచ్చి కూడా పెట్టుబడి పెట్టి గింజలు పెట్టినా కానీ మొలకెత్తని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇవాళ రేపు అంటూ కూడా ఇవాళ వర్షం పడుతుందా లేదా అంటూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో చూసినట్లయితే రైతులందరి పరిస్థితి కూడా ఇదే విధంగా మారింది. ముందు అంతా కూడా వర్షాలు పడ్డప్పటికి కూడా ఇప్పుడు తీరా వర్షాభావ వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి రైతులు ఉన్నారు. ఏంటి పరిస్థితి? ముందే వర్షాలు పడ్డాయి, అంతా కూడా పొతం చేసుకున్నారు. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? ఏం లేదు, ఏడు రోని కార్తెలు మొదలు వర్షాలు వస్తున్నాయి. సరే బాగానే కాలం అవుతుంది అనుకొని కొన్ని అచ్చులు తోలుకొని కొంతమంది గింజలు పెట్టిర్రు. పెట్టిన గింజలు ములకచీర కార్తెల పడతాం కూడా ములకచీర కార్తె పడతారు చింకులు పడిపోయినాయి. ఒకటి ఆయన 10 గింజలు మొలిచింది, 10 పొక్కిపోయినాయి. ఆయన ఇప్పుడు మొలిచిన గింజలు కూడా ఈ ఒరుపుకు చచ్చిపోవడు, కొన్ని మిడతలు కొడుతున్నాయి. ఇప్పుడు రైతుల ఇప్పుడు కొంతమంది పెట్టగానే కొంతమంది ఉన్నారు. వ్యవసాయాలు ఇప్పటి వరకు అయితే ఇక నమ్మకాలు కొంత ఇంకా 4 రోజులు పోతే ఉన్నాయి కూడా, పొలిచిన మొక్కలు కూడా పోయేటట్టు కొడుతుంది. ముందే ఈసారి వర్షాలు పడ్డాయి. ముందు అది రోని కార్తెల మొదలు వర్షాలు పడుతున్నాయి అనుకునే నమ్మకమే పెట్టుకున్నాము. అది ఆ పదం సరిపోక కొన్ని మొలిచినాయి, కొన్ని మొలలేదు. ఆ మొలిచినవి కూడా చచ్చిపోతున్నాయి. ఇప్పుడు ములకచీర మొత్తం మన ఒరిపేసింది ఏమో అవ్వలేదు. మొట్టమొదటి రోని కార్తె ఆశపడి వర్షాలు వస్తున్నాయని పెట్టినా ఫలితం లేకుండా ఇప్పుడు కొన్ని మొలిచినైనా బతుకుతాయి. ఈ బతకట ఈ వాన ఇట్నే పోతే అది కూడా పోయేటట్టు, 2 రోజులు వారం పోతే అది కూడా ఉండే గ్యారెంటీ లేవు. పెట్టుబడి తెచ్చి తీసుకొచ్చి పెట్టుబడి చేసి అప్పులు వెనకటికి ఏదో చెప్పినప్పుడు ఉన్న పుస్తకాలు అమ్ముకునే రైతుల పరిస్థితి మళ్ళీ అయితే వచ్చేటట్టుంది. ఈ కాలం ఇట్నే పోతే చాలా ఇబ్బందులు అవుతుంది. ఎన్ని ఎకరాలు వేసినాయి మొత్తం? మేము 2 ఎకరాలు వేసినాం. ఏంది పరిస్థితి ఏంది? ఇక అదే రోని కార్తెల ఆన పడ్డది, ఇక పడుతుంది కదా అని వేసినాం. వేస్తే మొత్తం నుంచి బిక్కపోయింది. ఇత్తులు పెట్టినా కొన్ని మొలిచినాయి, కొన్ని మొలలేదు. అవి కూడా ఎండిపోతున్నాయి. ఇక ఈ 6 రోజుల ఆన పడకుంటే అవి కూడా ఎండిపోయేటట్టుంది. చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇంతకుముందు ఎట్లుండే కార్తెలలో మృగశిర కార్తె కానీ ఎట్లా వర్షాలు పడేదా? వర్షాలు ఎప్పుడు పడ్డా కానీ 7 రోని కార్తెలనే పడినందుకు ఎట్లయినా బాగానే అవుతుంది అనుకొని పెట్టినాము. ఇక అది శాంతి పోయింది. ఈ ములకచీర మొత్తం మెరకిచ్చింది. ఏమి లేదు, వరి పొలాలని నారలు ఎండిపోతున్నాయి. ఆ నారలకు మరి ఆ రోగం ఏందో, ఈ గాలి వాతావరణం అది కూడా అర్థం కావట్లేదు. నారలు చెత్తగా ఎండిపోతున్నాయి. పెట్టిన వరి చేలు కూడా పెట్టిన నాట్లు కూడా ఎండిపోయినాయి. మరి అది ఏందో అర్థం కావట్లేదు. కానీ ముందే అంతా కాలం మంచిగా అవుతుంది అనుకున్నారు. ముందు కాలం మంచిగా అవుతుంది అనుకున్నాం. ఇక్కడ బాగానే పర్వాలేదు అనుకున్నాం. అక్కడక్కడ కర్ణాటకలో అక్కడక్కడ కూడా కూస్తున్నాయి. మాకు నీళ్ళు కూడా వస్తాయి అనుకున్నాం. ఆ నీళ్ళు లేవు, ఈ లేవు, అవి లేవు. అంతా ఆగమాగం. ఇప్పుడు ఏమైనా 10 కిలోలదంటే 1100 అంటుండు వడ్లు. ఏంటి అవి ఆట. ఆ వడ్లు పెట్టినా నారు పోస్తే అది మొత్తం ఊరికనే చచ్చిపోతుంది నారే. ఆ పరిస్థితి అట్లా ఉంది. ఈ పరిస్థితులు ఇట్లా దుమ్మురేగుతున్నాయి. అంతా మళ్ళీ పెట్టాలన్నా గింజలు? మళ్ళీ పెట్టాలి, మళ్ళీ ఆనబడితే పెట్టాలి. ఏమైనా ఉంటాయి, లేకపోతే అంతా పెట్టాల్సిందే. మళ్ళీ పెట్టుబడి కావద్దు. మరి పెట్టుబడి కట్టకుంటే మళ్ళీ యానిసి వస్తాయండి. పెట్టుబడి తీసుకొని పెట్టాలి. అనిగా ఏమైనా ఇవి ఇట్నే పోతే పెట్టినాయి అన్ని అప్పుల కింద. అందరి పరిస్థితి అట్నే ఉంది. మీరు చూడండి, మొత్తం చేయలేదు. ఎదురు చూడపోతే ఏముందండి. నల్ల పెట్టినాక గోడునో ఇగనో మబ్బు పడితే చాలా ఆశ ఉంది. అది అటే బిక్కపోతుంది. ఇక మళ్ళీ అది రావట్లేదు. ఆగంగా ఉంది రైతు పరిస్థితి. ఏంది పరిస్థితి ఏంది మొత్తం? అదే ముందస్తు ఋతుపవనాలు వచ్చినాయి కాబట్టి ఈసారి ముందే బాగా కాలం అయింది అనుకున్నాం. ఆ వచ్చిన ఋతుపవనాల్లో ఒక 4-5 రోజులు వరుసగా జల్లులు పడ్డాయి. కానీ అది కంటిన్యూ అట్నే అయితే బాగా ముందస్తు పంటలు వస్తాయి, ఏపుగా మంచిగా రైతులు బాగుపడతామనే ఉద్దేశంతోనే అవకాశం అందుబాటులో అందరూ పత్తి గింజలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా వర్షాధార పంటల్లో పత్తి సాగు చాలా ముఖ్యమైంది. కాబట్టి ఆ వర్షం వస్తేనే అది నిలబడుతుంది, లేకుంటే నిలబడే పరిస్థితి లేదు.
మిగతా అంటే వరి పొలం అంటే బోర్ల మీద ఆధారపడి ఉన్నది. బోర్లు ఎనుకో ముందు ఒక పూట ఎనుకో ముందు అడ్జస్ట్ అవుతుంది. ఈలోగా చిన్న చితకో వర్షాలు వస్తే దాన్ని అది అందులో కలుస్తుంది, పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కంప్లీట్గా పత్తి అనేది పూర్తిగా వర్షం మీద ఆధారపడి ఉండే పత్తి. వేరే మనం బోర్తో నీళ్ళు కట్టుకునేది ఉండదు, లేదు కాలువల నీళ్ళు వచ్చేది దీనికి అంతకన్నా ఎక్కువ లేదు. కాబట్టి వర్షం అనువుగా దానికి అనుగుణంగా అప్పుడు వర్షం వస్తేనే పత్తి చేను ఏపుగా పెరిగి రైతుకు లాభం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఎదుగుదలకు మాత్రమే, తర్వాత మార్కెట్ ఇంకా ఏముండదు తర్వాత సంగతి. కానీ ప్రస్తుతం అయితే మొదట్లోనే ఆదిలోనే ఇది అంశపాద అన్నట్టుగా వర్షాన్ని చూసి అందరూ ముందస్తునే పెట్టుకోవడం జరిగింది. కానీ మళ్ళీ వర్షం ఈ 10 రోజులు 15 రోజులు వెనుకబాటు పట్టడంతో ఎక్కడ పెట్టిన గింజ కొన్ని మొలవకుండా పోయినాయి, కొన్ని ఏమో మొలిసినాయి, ఆరిపోయి ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు వర్షం వస్తేనేమో అది కొంత లాభం దొరుకుతుంది. లేదు అంటే మొత్తం మళ్ళీ కూలీలో పెట్టాలి, అచ్చు దోలాలి, మళ్ళీ గింజలు పెట్టాలి. కాబట్టి ఇదంతా మళ్ళీ డబల్ పని అయ్యే అవకాశం ఏంది పరిస్థితి? ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ములకశీర కార్తెలో వర్షాలు వచ్చినప్పుడు పంట అనేది మంచిగా దిగుబడి అయినా పంట మొక్క అయినా సరే వేపుగా ఎదిగేది. ముందుగా రోని కార్తెల వర్షాలు, కత్తెర కార్తెల వర్షాలు రావడం వల్ల రైతులందరూ ఏం చేసిరంటే ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువైనాయి అనుకో జాలు పడతాయి, రేగళ్ళు ముందుగాల పెట్టుకుంటే అది వర్షాలు బాగా వచ్చే టయానికల్లా మొక్క అనేది పెరుగుద్దన్న ఆలోచనతోటి మొక్క పెరుగుద్ది, మంచిగా జాలు పడదన్న ఉద్దేశంతో అందరూ ఏం చేసారు, రోని కార్తెల వర్షాలు రావడం వల్ల గింజలు పెట్టుకురు. ఎకరాకు వచ్చి ఒక 10 నుంచి 15 వేలు ఖర్చు పెట్టుకొని గింజలు పెట్టుకున్న తర్వాత ఒక జల్లు వచ్చింది పోయింది. వచ్చిపోయిన తర్వాత కొంచెం మొలిచినాయి, మొలకలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పటికి 15 రోజుల నుంచి వర్షాలు లేవు. వర్షాలు 15-20 రోజుల నుంచి లేవు. ఇప్పటి వరకు ఒక్కొక్క రైతు 15 నుంచి 20 వేలు పెట్టుబడి పెట్టి కూర్చున్నారు. వాళ్ళకి ఏ విధంగా ఆలోచించినా సరే నష్టం జరిగినట్టే. ఇప్పుడు ఈ 2-3 రోజుల వర్షాలు అందుకోపోయినాయి అనుకో, రైతులకు ప్రతి ఒక్క రైతుకి 5 ఎకరాలు చేసే రైతుకి ₹1,00,000 నష్టం జరుగుద్ది. 10 ఎకరాలు చేస్తే ఆయనకి 2 లక్షలు నష్టం జరుగుద్ది. చాలా వరకు కౌళ్ళు బట్టి కూడా చేస్తారు. కౌలు బట్టి ఎకరాకి వచ్చి 12 నుంచి 18 వేల దాకా కౌలు ఇస్తున్నారు. ఆ కౌలు పెట్టిన రైతుకి కౌలు కూడా నెత్తిన పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రతి కౌలు పట్టే రైతు ముందుగానే కౌలు కట్టిస్తున్నారు. పంట పండిన తర్వాత కౌలు ఇవ్వడం కాదు, ముందుగానే కట్టిస్తున్నారు. ఆ కౌలు పైసలు దాని వడ్డీకి తీసుకొచ్చే కట్టించినారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా వడ్డీకి తీసుకొచ్చే కౌలుతోడు కలుపుకుంటే మినిమం ఎకరాకు వచ్చి 35 వేల దాకా పంట నష్టం జరుగుతున్నది. రైతు పరిస్థితి దీనంగా ఉంది. చూడొచ్చు, రైతులంతా కూడా ఆ కళ్ళల్లో మాత్రం బాధ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందే అంతా కూడా వర్షాలు పడితే ఎంతో సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చూడొచ్చు, చాలా వరకు మనం చూస్తే కొన్ని మొలిసినటువంటి మొలకలు కనిపిస్తున్నాయి, అదేవిధంగా చాలా వరకు మొలవనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సరైన సమయంలో కూడా వర్షాలు, ఈ మృగశిర కార్తీలనే వర్షాలు పడినట్లయితే ఈ చేను ఇప్పటికే ఏపుగా పెరిగి ఉండేది. కానీ ఇప్పుడు వర్షాల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తుగా రోహిణి కార్తీలోనే వర్షాలు పడడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. కానీ తర్వాత వర్షాలు లేక అన్నదాతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 10 నుంచి 15 వేల వరకు పెట్టుబడి అయిందని చెప్తున్నారు. అదేవిధంగా కౌలుకు తీసుకున్నటువంటి పరిస్థితి, రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పవచ్చు. ముందే కౌలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. మళ్ళీ ఇప్పుడు చాలా వరకు చూసినట్లయితే గింజలంతా కూడా మొలకెత్తని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం వర్షాలు లేక కూడా మొత్తం ఎక్కడికక్కడ చాలా వరకు మొత్తం ఎక్కడ ఇది ఒక్క ప్రాంతమే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే ఎదురైందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం పూర్తిగా తెలంగాణలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ,